నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మరి మాటలు దొంగిలించే వారికి ప్రభు ఎవరట? విరోధి అట. సో జతవాని యొద్ద నుండి మాటలు దొంగిలిస్తున్న ఆ పని కూడా ఒక తంత్రమే. ప్రభు యొద్ద నుండి పడిపోయిన కెరూబు ఎటువంటి వాడో, ఇప్పుడు ప్రజెంట్ ఎలా పనిచేస్తున్నాడో అన్ని ప్రభుకు క్లియర్గా తెలుసు. సో మనకే పూర్తిగా తెలియదు కనుక ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చాయో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ మోసపోకుండా ఉండడానికే దేవుడు అనేక క్లూ పాయింట్స్ మన కోసం పెట్టారు. వాటిని క్షుణ్ణంగా చదువుకొని మన ప్రాక్టికల్ లైఫ్లో చూసుకొని ముందుకు వెళ్దాము. చూడండి 31వ వచనం, 23-31. స్వేచ్ఛగా నాలికలు ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. 1, జతవాని యొద్ద నుండి మాటలు దొంగిలించు వారికి ఎలా అయితే నేను విరోధిని అన్నారో, అలాగనే ఇప్పుడు ప్రభువు ఇంకొక విరోధ భావం ఎవరితో ఉందో చూపిస్తున్నారు. స్వేచ్ఛగా నాలికను ఆడిస్తూ దేవోక్తులను ప్రకటిస్తున్న ప్రవక్తలు ఎవరు? దేవుడు మాట చెప్తే పంపిస్తే వచ్చి చెప్పడానికే కదా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మరి విరోధ భావం ఎందుకు వస్తుంది ప్రభువుకు? ఆలోచించండి. దేవుడు చెప్పని మాటను తీసుకొని వచ్చి నోరు ఆడిస్తూ, నాలిక ఆడిస్తూ, ఇక అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది చెప్తున్న ప్రవక్తలకు ఆయన విరోధి. ఇక్కడ ప్రభువుకు ఆలోచన ఉండి చిత్తమై వెళ్ళు నా మాట ప్రకటించు అని చెప్తున్నప్పుడు ఆ ప్రవక్తలు వచ్చి చెప్పడం వేరు. మీరు గమనించండి, ఇర్మియా ఒక ప్రవక్త. తాను చెప్పమని వినిన మాటలు వచ్చి చెప్తున్నప్పుడు 70 సంవత్సరాలు మీరు అక్కడ చెరలో ఉంటారు. బబులోన్లో మీరు 70 సంవత్సరాలు ఉంటారు, తర్వాతనే విడుదల. ఈ 70 సంవత్సరాలు మీరు అక్కడ ఇల్లు కొనుక్కోండి, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి అని ప్రభు మాట ద్వారా ఇర్మియా పలుకుతూ ఉన్నాడు. కానీ అక్కడున్న అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారో తెలుసా? మనం 2-3 సంవత్సరాల లోపల వచ్చేస్తాం, అక్కడ ఇల్లులు కొనకండి, అక్కడ పెళ్ళిళ్ళకి ఇవ్వకండి, నిష్టగా బ్రతకండి అని వారు చెప్తూ ఉన్నారు. వినేటప్పుడు మనకు కూడా ఎలా అనిపిస్తుంది? పెళ్ళిళ్ళకి ఇవ్వద్దు అని ప్రభు ఎప్పుడు చెప్తారు, ఇల్లులు కట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టే దేవుడు చెప్తారు అనిపిస్తుంది. అవునా? దేవుని మాట అదేనేమో అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి కాలం వెళ్తూ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, చెరలో నుంచి విడుదల దొరకట్లా. అప్పుడు వీరు అబద్ధికులు అని అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. అర్థమైందా? సో దేవుని మాటకు విరోధంగా వెళ్తూ నోరు ఆడించుకొని, ఆ నాలుక ఆడించుకొని, ఆ నాలుక ఏంటంటే తిరిగిద్దిగా, దాన్ని ఆడిస్తూ ఏ మాట పడితే ఆ మాట. ఎలా తెలుసా? కొత్త స్టైల్, దస్ సేస్ ద లార్డ్. ఏం దస్ సేస్ ద లార్డ్? అక్కడ లార్డ్ చెప్పలేదురా, లడ్డు. నిజం నానా, దేవుడు చెప్పలేదు. నాకు సడన్గా లడ్డుగా అనిపించింది, అందుకే లడ్డు అన్నా. వింటున్నాను. సో నోరు ఎట్లా పడితే అట్లా ఆడిస్తూ
దేవుడు చూపించనివి, చెప్పనివి దేవుడు చెప్తున్నారు అని చెప్తున్న వారికి దేవుడట విరోధి అట. చెప్పండి ఏంటి? విరోధి. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తా వినండి. దర్శనం చూపించి ఆకాశం నుండి స్వరం పంపించి ఎహెజ్కేలు 2 చదవమని చెప్పి నాకు పర్సనల్గా నాకు చూపించారు. నేను దాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది ప్రభు నాతో మాట్లాడుతున్నారు అని. నిజానికి చదివిన కొత్తలో వినిన కొత్తలో చదువుకున్నప్పుడు అనుభవం లేదు కనుక అర్థం కాల ఏం చెప్తున్నారు ప్రభు అని. మీకు తెలుసా, నాకు తెలిసిన పెద్ద పెద్ద దైవజనులు అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కనిపించింది, ఇలా వినిపించింది, దీని అర్థం ఏంటని అడిగా. నాకు ఎవ్వరు చెప్పలా, మనుషులు గైడ్ చేయలేదు. దేవుడే పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తూ ఇది నా ప్రణాళిక అని చూపిస్తే ఒక్కొక్క విషయం అనుభవ జ్ఞానంతో దేవుడు నేర్పిస్తుంటే అప్పుడు అర్థమైంది దేవుడు ప్రకటించమంటున్నారు, ఇక్కడ ఆగడానికి వీలు లేదు అని. ఇప్పుడు చెప్పండి, అక్కడ నేను ఆగాల, ముందుకు వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలి. అలా దేవుడు చూపించిన అధికారముతో, దేవుడు చూపించిన వాక్యమును బట్టి, మాటను బట్టి, వినిపించిన మాటను బట్టి కదులుతున్నాం. ఆమెన్. ఇప్పుడు ఆయన చూపించకుండా గనక పలికి ఉంటే దేవుడు విరోధిగా మారిపోతారు. అర్థమైందా? దేవునికి విరోధులుగా ఉన్నవారు స్పెషల్ కేటగిరీ ఉంటారు. దేవుడు కదలమన్నప్పుడు ఆగమంటారు, దేవుడు ఆగమన్నప్పుడు వెళ్ళమంటారు. ఇదంతా స్పెషల్ విరోధి కేటగిరీ. సో నేను ఏమంటున్నానంటే, మనుషుల్ని చూసి డైవర్ట్ అయిపోతాం అండ్ మనుషుల్ని అనుకరిస్తే కూడా డైవర్ట్ అయిపోతాం. రెండూ వద్దు. దేవుడు కదలమని నిజంగా చెప్తే ఆగద్దు నాన్న, కదలాలి. దేవుడు కదలద్దు ఆగమని చెప్పితే ఎవ్వరు చెప్పినా సరే కదలద్దు, ఆగాలి. ఇప్పుడు ఈ మొత్తంలో మనకు అర్థం అవ్వాల్సింది ఒకటి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినే చెవులు మనకు కావాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినుగాక, ఎవరు వినుగాక, చెవిగలవాడు వినుగాక. వినగలిగే చెవులు కావాలి. చెప్పబడుతున్న మాట యొక్క సోర్స్ కనిపెట్టే జ్ఞానము కావాలి. కొంచెం కష్టమైన ప్రయాణం లాగానే ఉంది కదా, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును. ఫస్ట్ టైం కష్టమవుతుంది, సెకండ్ టైం కష్టమవుతుంది. ఆయన మాట వినుకుంటూ వెళ్ళిపోతే ఆయన స్వరం తప్ప ఇంకేది వినబుద్ధి అవ్వదు నాన్న. క్లియర్గా మేకౌట్ చేయగలం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ అమ్మ స్వరం ఏదో కానిదేదో వాళ్ళకి గుర్తుపెట్టేస్తారు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు చూడండి, ఎంతమంది తల్లిదండ్రులు అని ఫ్రేమ్ వేసుకొని ఆ వింగిలో నించున్న ఒక్కళ్ళకు కూడా పడిపోరు పిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న వస్తేనే వాళ్ళు గుర్తుపట్టి బయటకు వస్తారు. అంటే ఆ వయసుకే గుర్తుపట్టుట సాధ్యం. ఆమెన్. అవునా కదా? సో క్రీస్తులో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంక మీరు మైల్ స్టోన్స్ అన్ని మీరే గుర్తు చేసుకోండి. ప్రభువులో
ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఆయా ఏజ్కి ఏవేవైతే ఫిజికల్గా చేయగలుగుతామో అలాగే స్పిరిచువల్గా కూడా చేయగలుగుతాం. అర్థమైందా? ఒక టీనేజ్ లేకపోతే ఒక ఒక మంచి ఏజ్ ఆఫ్టర్ 20స్కి చేరిన తర్వాత ఇంకొకరు చేయి కూడా పట్టుకుని వెళ్ళే సామర్థ్యం వస్తుంది. అలా దేవునిలో కూడా ఎదుగుట సాధ్యమే. కానీ ఇష్టం అంటూ నోరు ఉంది కదా అని నాలుక ఆడిస్తుంటే దేవుడు దానికి విరోధి. రైటా? ఇంకా ఇంకొంచెం 32వ వచనం చదువుకుందాం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. జస్ట్ ఇప్పుడే నేను ఒక స్వప్నం లాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. అవునా? చెప్పేదా లేదా? ఇప్పుడు నేను అది చూడకుండా, దేవుడు చూపించకుండా నేను చెప్పానే అనుకోండి, ఖచ్చితంగా నాకు దేవుడు విరోధిగా మారిపోతారు. మీరు నాతో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి గమనించండి. అది చూసినప్పటి నుంచి నేను దాంట్లో ఒక నేమ్ మెన్షన్ చేస్తూ ఉన్నాను, చంటి అని. నేను అవతల ఒక్కొక్క లేబుల్ రాసి ఉన్నాయి. దాంట్లో ఒక్క పేరే నేను చదివాను దాంట్లో ఒక్క పేరే నేను చూడగలిగాను, అది చంటి. మిగిలిన అన్ని చెట్లకి కూడా పేర్లు రాసి ఉన్నాయి, కానీ నాకు అవన్నీ చూపించలేదు, నేను ఒక్కటే చదివాను. సో నాకు వెరీ షూర్ అనమాట, ఆ వింగ్లో ఖచ్చితంగా చంటి అనే వ్యక్తి ఉంటారు అని. రీసెంట్గా నేను మాట్లాడుతున్నప్పుడే తెలిసింది అక్కడ చంటి ఉన్నారు అని. ఇప్పుడు అది అబద్ధమే అనుకోండి, అక్కడ చంటి ఉంటారా? లేదు. నేను చూసిన ఆ దర్శనంలో మన ఇంటికి దగ్గర హైవే పడుతుంది, దాంట్లో లారీలు ట్రావెల్ చేస్తాయి. నేను ఇంకా జరగకముందే చెప్తున్నాను, అక్కడ హైవే పడి అక్కడ లారీలు వస్తాయో లేదో మీరు చూడండి. ఇంకా అక్కడ మట్టి రోడ్డే ఉంది ఇప్పుడు ప్రజెంట్. వస్తుంది అన్న విషయం మనం వింటున్నాం అంతే. వరదలు వచ్చినాయి, ఆగినాయి, ఎన్నెన్ని జరుగుతున్నాయో అది జరగకుండా ఆగడానికి. కానీ అది సత్యమైతే జరుగుతుంది. ఇక్కడ విషయం చూడండి, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు. సో ఆపోజిట్లో నేను ఇలా చూశాను అలా చూశానని చెప్పి మాయా స్వప్నాలు చూసి చెప్తూ ఉంటే ప్రభు దాన్ని లెక్కలోనికి తీసుకుంటారు తెలుసా. ఇంకా అలా చూసి చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఏదైనా స్వప్నం క్లియర్గా చూసినప్పుడు రాసి పెట్టుకొని వెంటనే మర్చిపోకుండా అట్లీస్ట్ సేవ్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. మర్చిపోయి అనుకునే ప్రమాదం ఉంది కనుక ఇమీడియట్గా రాసుకోవడమో లేకపోతే ఆడియోలో సేవ్ చేసుకోవడమో మంచిది. చూసి ఉంటే కొన్ని మనకి చాలా సీరియస్గా ఇది గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది. అప్పుడు అవి రాసుకొని పెట్టుకోవాలి. డిసెప్షన్ ఎన్ని రకాలుగా ఉందో గమనించారా? ఇలా ఉంటే ఏది నమ్మాలి ఏది నమ్మద్దు ఎలా తెలుస్తుందమ్మా? అంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ప్రభు అన్నీ రాయించారు. ఇప్పుడు మనం ఈ గుంపులో ఉండకుండా చూసుకోవడము ఇంపార్టెంటే, వీరికి బలైపోకుండా చూసుకోవడము ఇంపార్టెంటే. రెండు మన మీద బాధ్యత ఉంది. కానీ చెప్పిన సత్యంను వెతుకుతున్న ఒక హృదయం అయితే దేవుడు ఖచ్చితంగా ఈ మోసం నుంచి కాపాడుతారు. ఆమేన్. ఇక్కడ మొత్తం
ఈ అబద్ధం నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే దారి ఏంటి తెలుసా? సత్య విషయమైన ప్రేమను కలిగి ఉండాల, దాని ప్రవర్తనలో ఉండాల. చెప్పండి, ఏ విషయమైన ప్రేమ? సత్య విషయమైన ప్రేమను కనుక మనం ప్రవర్తనలో కలిగి ఉంటే దేవుడు ప్రతి విధమైన అబద్ధం, మోసం నుంచి కాపాడతారు. ఒకవేళ సత్య విషయమైన ప్రేమతో లేకుండా కపటంతోనూ అబద్ధంతోనూ ఉంటే దేవుడు ఆ అబద్ధానికి, మోసం చేయు శక్తికి వదిలేస్తారు. సత్యమైన వాడే విడిచిపెడితే అబద్ధం ఏ రేంజ్లో పనిచేస్తుందో తెలుసా? ఏదేమైనా సరే అబద్ధముల చేత, మాయా ప్రగల్భాల చేత నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనం ఎలా గుర్తుపడతామంటే ప్రజలను దారి తొలగిస్తారు. దారిలో పెట్టేవారు ఉంటారు, దారిలో నుంచి తొలగించే వాళ్ళు ఉంటారు. విన్నారా? దారిలో పెడుతున్నారా లేదా ఈరోజు మీరు గమనించాలి. మనమందరం ఎలా గుర్తుపెట్టాలన్నా ప్రధానమైన విషయం ఏంటి? దారిలో పెడతారు. చూడండి, మంచి టీచర్స్ అనుకోండి ఎగ్జామ్స్కి రెడీ చేస్తారు, అవునా కదా? మంచి టీచర్స్ అయితే ఎలా అయినా ఫైనల్ ఎగ్జామ్కి రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని ప్రయోజనకరంగా ఉంటుంది. ఫస్ట్ కష్టం అనిపిస్తుంది. అలా ఏ మాట చెప్తున్నా, ఏ దర్శనం చెప్తున్నా, ఏ వాక్యం చెప్తున్నా ఎడిఫికేషన్ ఉందా లేదా? దేవుడు యొక్క మార్గంలో, తిన్నని మార్గంలోకి మాట నడిపిస్తుందా లేదా, హెచ్చరిస్తుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకుని మనకు అర్థమైపోద్ది అది వేస్ట్ టాకా, వేస్ట్ కాన్వర్జేషనా ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఈరోజు నేను ఒక బిడ్డ మాట్లాడుకుంటూ ఉన్నాం. దానిలో ఆ బిడ్డ చెప్తున్న విషయం ఏంటంటే ఒక హెచ్చరిక తీసుకోలేని మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ప్రభు హెచ్చరికను పంపిస్తారు, అది తీసుకోవడానికి ఇష్టం లేకుండా వర్షం కరెక్ట్గా పడి మంచిగా తడుపుతున్న అనుభవం ఉన్నప్పుడు గొడుగు అడ్డంగా పెట్టుకున్నట్టుగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళకే అడ్డంగా పడిపోతాయి. హెచ్చరికను తీసుకోలేరు. ఎన్ని మాట్లాడారు తెలుసా? మాకు తెలీదా, మేము విశ్వాసంలో లేమా, మాకు తెలియని వాక్యమా, ఇలా అనవసరమైన మాటలు కలిగిన వాళ్ళకి ఆయన మార్గంలోకి వెళ్ళలేదు నాన్న, అవునా కదా? సో చాలాసార్లు మన ఆలోచనలు మనల్ని దేవుని మార్గంలోకి వెళ్ళకుండా ఆపుతాయి. దాని నుంచి బయటికి రావాలనుకుంటున్న టైం అబద్ధాలు రెడీగా ఉంటారు. అవి తప్పించుకుందామనే లోపల అబద్ధ స్వప్నములతో కొంతమంది చేరుతూ ఉంటారు. ఇవన్నీ తప్పించుకొని దేవుడు సత్యంను చూసే కన్నులు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ఇంకా చూడండి, ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఇదే యెహోవాకు నేను వారిని పంపలేదు. ఈరోజు ఈ శ్రేష్టమైన ప్రార్థన మనం చెయ్యాలి. ఏంటి తెలుసా? ప్రభా, మీరు పంపని వారు మాకు రావద్దు, మీరు పంపని స్థలానికి మేము వెళ్ళొద్దు. రెండో అవసరమే. నీ చేత పంపబడిన వారు మా యొద్దకు రాకుండా, నువ్వు పంపని స్థలానికి మేము వెళ్ళకుండా, నీ చిత్తంలో నేను వ్యక్తులతో మేము మాట్లాడకుండా, మమ్మల్ని మా ప్రతి రోజుని
మా ప్రతి ప్రయాణాన్ని కాపాడమని అడుగుదాం. ప్రార్థన చేసేటప్పుడు ఆ పాయింట్ చేయాలి. ఓకేనా? ఇంకొక వచనం కూడా చూసుకుందాం. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారికి ఆజ్ఞ ఇవ్వకపోయినా వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారట. అబద్ధం తీసుకుంటున్న ఫార్మ్స్ చూసారా? అబద్ధం ఏ రేంజ్లో వస్తుందో చూసారా? ఈరోజు ఈ మాట జ్ఞాపకం వస్తూ ఉండింది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని. బయటంతా తుఫానే ఉంది. తుఫాను కూడా ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది నాన్న. కానీ ఈ ప్రవక్తలట ఆయన ఆజ్ఞ ఇవ్వకపోయినా వచ్చేస్తున్నారట. తుఫాను కూడా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. దేవుడు చెప్తున్నారు, వీళ్ళ వల్ల ప్రయోజనం లేదట. ఎంత భయంకరమైన పరిస్థితి. వీళ్ళు ఏం చేసినా ప్రయోజనం కాదట. ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. ప్రయోజనకరం కాదు అంటే ఏంటి? పనికి రాదనేగా అర్థం. ఇలా యూజ్ లేని సంగతుల నుండి, ఇలా పనికిరాని వాటి నుంచి మమ్మల్ని కాపాడమని అడుగుదాం. ఇది చాలా అవసరం. ఈరోజు ఇక్కడనే ఆగి ప్రార్థన చేద్దాం నాన్న. ప్రభా, మీరు పంపని వారు, మీ చేత పంపబడని వారు మా దరిదాపులు కూడా రాకుండా మా చుట్టూ షీల్డ్ వేయండి ప్లీజ్. ఆ కంచెలను మేము కదలకూడదు. అంటే ఈ ఉచ్చులో మేము పడిపోకూడదు. మీరు చూపించని స్వప్నములు మేము చూసామని కానీ, మీరు ఇవ్వని వాక్కుని మీరు ఇచ్చారని కానీ, మాలో మేము ఎవరు చెప్పకుండానట్లుగా అయ్యా ఈ అబద్ధం నుంచి మమ్మల్ని కాపాడండి నన్ను అడుగుదామా? రెండో అవసరమే నాన్న. ఇది ఎవరో గురించి అయితే ఫస్ట్ మనం జాగ్రత్త పడకపోతే ఆ డేంజర్ మనకే ఉంది ఫస్ట్ కదా. ఒకటే చూసుకుందాం, నా ప్రతి కాన్వర్సేషన్ పనికి వస్తుందా, పనికి రావట్లేదా? రైట్. రెండోది, నా కాన్వర్సేషన్ కానీ నేను చెప్తున్న మాట కానీ ఎదుటి వ్యక్తిని తిన్నని మార్గంలో దేవుని మార్గంలో నడిపిస్తుందా లేదా? దారి తొలగించే విధంగా ఏమన్నా ఉందా? ఇటువంటివి చెక్ చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేద్దాం. దానికోసమే ప్రార్థన చేద్దాం. దేవుడు మన మార్గములను కాయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం నాన్న. ఇద్దరు ఎవరైనా ప్రార్థన చేయండి. అభి లాస్ట్లో నువ్వు చేసి క్లోజ్ చేయి నాన్న. మా ఎవరైనా ప్రార్థన చేయండి నాన్న, అభి కాకుండా. స్తోత్రం ప్రభు, స్తోత్రం మహోన్నతుల తండ్రి, శ్రేష్ఠమైన నామాలకి వందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యం బట్టి మీ నామను స్తుతిస్తున్నాం తండ్రి. నాయన వెత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరిలో ఉన్నాం ప్రభువా, నూరంతలుగాను ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా నాయన మీరు సత్యమై ఉన్న దేవుడు ప్రభువా. నాయన ఏదైతే సత్యం ఉన్నదో నాయన సత్యాన్ని చూసే కన్నులు మాకు దయచే ప్రభువా తండ్రి. మీకు వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. నాయన మీ చిత్తంలో ఎవరైతే లేరో నాయన మీరు ఎక్కడికైతే ప్రభు మీరు వెళ్ళకూడదు, మేము అక్కడికి వెళ్ళకూడదు ప్రభువా. నాయన మీరు మమ్మల్ని ఎక్కడికైతే పంపుతారో మేము అక్కడికి వెళ్ళాలి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం. నాయన ఆలోచనతో మమ్మల్ని నింపండి నాయన అటువంటి శ్రద్ధ కలిగి అటువంటి నిశ్చయత కలిగి ప్రభువా నాయన మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నాయన వ్యర్థమైన మాటలు కానీ నాయన ఉపయోగం లేని నాయన బోధలు నాయన ఉపయోగం లేని మాటలు నాయన వాటి మధ్యన మేము ఉండిపోకుండా ప్రభువా మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. నాయన మీరు చూపించినటువంటి
ప్రభు స్తోత్రము. నాయన మీరు చూపించినటువంటి దర్శనము, నాయన మీరు చూపించినటువంటి స్వప్నము ప్రభువా, నాయన వాటి గురించి నాయన మేము మాట్లాడకూడదు ప్రభువా. నాయన మా సొంతంగా నాయన మేము చెప్పకుండా నాయన ఏదైతే మీరు చూపించారో దాని మీదే నాయన మేము మాట్లాడే వారిలాగా నాయన మాతో మాకు వినిపిస్తున్నది కూడా ప్రభువా, మేము జాగ్రత్తగా నాయన పరిశీలించుకునే వారిలాగా తండ్రి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు. నాయన మీరు సిద్ధపరుస్తున్న విధానం బట్టి నాయన దినదినము నాయన మీరు విత్తుతున్న వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నాయన మేము ఎవరికైతే మాట్లాడుతున్నప్పుడు నాయన మరి ముఖ్యంగా తండ్రి మా మాటలు ఇవి దేవుని వైపు బలపరుస్తున్నట్టుగా ఉంటున్నాయా నాయన, మీ మార్గంలో ఇంకను ప్రోత్సహించే వారిలో ఉంటున్నామో నాయన వారికి అభ్యంతరకరంగా ఉంటున్నామో మా మాటలు మీరే పరీక్షించండి, పరిశీలించండి ప్రభువా. నాయన మీకు అక్కర్లేనివి మాలో ఏమైనా ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రభువా పూర్తిగా బయటకు వచ్చి విడుదల రావడానికి కృప చూపించండి. ఏవైతే మీరు వద్దు అని మాకు చూపిస్తున్నారో ప్రభువా, వాటన్నిటిని విడిచిపెడుతున్నాం ప్రభువా. మీరైతే వద్దని చూపిస్తున్నారో మాకు అది వద్దు ప్రభువా. మీకు ఇష్టం లేనిది మాకు ఇష్టం లేదు ప్రభువా. మీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగిన మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. జీవించిన కృపకై మీకు వందనాలు. మరొకసారి మీ సంధిలో కూడినంత వరకు మీరు కృప చూపించుకొని సమస్త మహిమ గంత ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ యేసునామమున స్తుతించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవాలైన మీకే ఉన్నారు ప్రభా. నాయన ఇది నా బైబిల్ స్టడీ కోసం ప్రభా నాయన మీకే ఉన్నారు తండ్రి. అవును ప్రభా నాయన, స్వేచ్ఛగా నాలుగు నాటించి ప్రభా నాయన తండ్రి మీరు చెప్పని విషయంలో చెప్పుచున్న అబద్ధ తంత్రం గురించి ప్రభా నాయన తండ్రి మీరు మాకు తెలియజేసినందుకు ప్రభా నాయన మీకే వందనాలు తండ్రి. స్తోత్రం రాజ. అవును తండ్రి ప్రభా నాయన తండ్రి, అంటే ఏది లూజ్ టాక్ నాయన, అన్నెసెసరీ టాక్ తండ్రి నాయన, మీరు పంపించని ఏ ఆలోచన కూడా ప్రభా నాయన తండ్రి మాలో ఎవ్వరము తండ్రి నాయన తండ్రి మా ఆలోచనలు కలిసి తండ్రి అయినా ఏది ప్రభానైనా తండ్రి అయినా చెప్పకుండా ప్రభానైనా మా నాలుకలను ప్రభానైనా కట్టడి చేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభానైనా తండ్రి, ఇక ప్రభానైనా తండ్రి మీరు పంపని అబద్ధ ప్రవక్తలు ప్రభానైనా మీరు పంపని వారు తండ్రి అయినా తండ్రి మాకొద్దు తండ్రి. స్తోత్రం రాశ. ఏమంటే మీతోటి పంపబడిన వారే, మీరు ఆజ్ఞించి పంపించిన వారే తండ్రి. అదిగో ప్రభానైనా తండ్రి మాకు కావాలి ప్రభా. నేను మీరు పంపని బోధ, మీరు పంపని వారు తండ్రి అయినా మాకు వద్దు తండ్రి అయినా వారిని గుర్తుపట్టేటకు ప్రభా సహాయం దయచేయండి, విశేషమైన జ్ఞానం దయచేయండి తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి, మీరు చెప్పిన చోటికే తండ్రి అయినా మేము వెళ్ళాలి. మీ ప్రణాళికలతో ప్రభా మేము ఎలాగైనా అవ్వాలి తండ్రి. దాన్ని మీరు చెప్పని చోటికి తండ్రి మేము వెళ్ళకూడదు ప్రభా నాయన. మీరు చెప్పని మాటలు మేము పలకకూడదు తండ్రి. అవును ప్రభా నాయన స్వప్నములని ప్రభా, దర్శనములని ప్రభా ఆయన మీరు చెప్పనివి ఏమీ ప్రభా ఆయన మేము పలకకూడదు ప్రభా. ఆయన తండ్రి అబద్ధములు మాయ ప్రగల్భాలు ప్రభా ఆయన మేము పలకకూడదు తండ్రి. ప్రభా ఆయన తండ్రి మీరు మీకు విరోధంలో ప్రభా నాయన తండ్రి వారు మీకు విరోధకులు అవుతారని ప్రభా అని హెచ్చరిస్తున్నారు తండ్రి. ప్రభా నాయన తండ్రి అటువంటిది ప్రభా మీ నుండి పంపించిన దాని నుండి ప్రభా మేము ఏది ప్రభా నాయన తండ్రి ఆయన కలపకూడదు ప్రభా నాయన తండ్రి. సత్య విషయమైన ప్రేమను తండ్రి మా ప్రతి ఒక్కరిలోనూ ప్రభా అధికమే చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి అయినా సత్యంను ప్రేమిస్తున్న వారంగా, సత్యం అనుసరిస్తున్న వారంగా, సత్యంను వేదికి కనిపెడుతున్న వారంగా తండ్రి అయినా మాకు సహాయం దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నిన్ను వెతికి కనుక్కోవడానికి, నిన్ను వెతికి తెలుసుకోవడానికి, నీ వాక్యములను మర్మమును ప్రభా తెలుసుకోవడానికి ప్రభా సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, మర్మం అని చెప్పి అబద్ధంలో మాయా ప్రగల్భాలు పలుకుతున్న వారిని ప్రభా నాయన తండ్రి మేము గుర్తుపట్టి తనైనా విసర్జించటకు ప్రభా సహాయం దయచేయండి. అవును ప్రభా, జనులకు తండ్రి ప్రయోజనకరంగా తండ్రి మా మాట ఉండాలి. జనులకు ప్రయోజనకరంగా తండ్రి మా నడత ఉండాలి ప్రభా నాయన తండ్రి. అనేకులను ప్రభా నీ వైపు ఆకర్షిస్తున్న వారంగా తండ్రి
ప్రయోజనకరంగా ప్రభా మా జీవితంలో ఉండాలి తండ్రి. ప్రభా అటు రీతిగా తండ్రి మీరు ఆశీర్వదిస్తారని ప్రభా నమ్మొచ్చు తండ్రి. ఆయన మరి ఒకసారి ప్రభా నాయన సత్య విషయమైన ప్రేమను తండ్రి ఆయన మరి ప్రతి ఒక్కరి హృదయంలో అధికం చేయమని వేడుకుంటూ మీ శక్తితో మీ బలంతో నింపమని తిరిగి కొడుకుని పర్యంతం ప్రభా నాయన మీ సహాయం దేశమని ఇచ్చిన ప్రాంతం ఆదరణ కర్తని శ్రీస్తోను అడిగి పొందుకొని ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.